23 పోయినాయి ఆయన 40 20 రూపాయలకు 10 రూపాయలకు 2 వచ్చింది మళ్ళీ పెద్దయాన్ని చాలా చెప్తాను 10 రూపాయల 3 అబ్బో ఇంట్లో కాయ అంటే ఎట్లా అంటాను అటు బేరం బేరం చెప్పట నేనే నాకు పడుకోండి 20 రూపాయలకు 5 అది కాదు కానీ అందులో ఒకటి కలవాలి అది మొత్తం కావాలి నాకు 20 రూపాయలకు 5 ఇవి మొత్తం 20 రూపాయలకు 5 ఇవి అవి కాదు ఆ కాయలన్నీ తీసుకుంటాడంట 20కి 5 లెక్కి అంట 5 పెట్టు కాదు 20కి 5 పెట్టు మొత్తం ఇది 7 వరకు అంటున్నా అట్లా కదమ్మా ఇది వరకు 5కి 20 రూపాయలకు 5 పెట్టు ఇది మొత్తం తీసుకుంటా అంటారా ఇక ఆగు నేను చెప్పేది ఇక ఆగు 5 అవి పెద్ద కాయలు ఉన్నాయి కలిపిస్తా అంటుంది ఎక్స్ట్రా ఇమ్మంటే ఇస్తలేదు అవి కూడా పెద్ద కాయలు కూడా తక్కువ అవి 2 ఇచ్చిందండి 3 అంటే కట్టే కానీ పెద్ద కాయలు ఉన్నాయి కానీ తీసుకోపోయి ఇక ముస్లాం దగ్గరే కదా తీసుకోపోయి ఇంకో 2 చిన్నవి ఇంకో 2 అయ్యిగా ఈ చిన్న కాయలకి వెళ్ళి ఇంకో 2 100 రూపాయలు అయితే ఇంకో 2 2 పెద్ద కాయ పెట్టుకున్నది మళ్ళీ ఆ చిన్న కాయ తీసేసి ఉన్న ఒక కాయ ఇచ్చేసి చెప్పు 80 రూపాయలు ఇస్తాయి ఆమెకు పడవలే అన్న అవి రెగ్యులర్గా అమ్మేదే ఇగో ఆ పెద్ద కాయ ఒకటి ఇచ్చేసి ఇక అయిపోతుంది ఇక పో ఇక తీసుకుపోలే అన్న ఇక సరే సరే ఉండని ఇక ఎంతసేపు అని కూర్చుంటావు ఇక పో అమ్మి కానీ అన్నీ మొత్తం అమ్మా అన్ని 100కి అవి లెక్క పెట్టుగా వంద కానీ అన్నీ ఒక్కసారి తీసుకుంటున్నందుకు ఇస్తలేవా అవి బాలే చిన్న కాయలు మంచిగా లేవు ఉండని అన్న నువ్వు ఏంది నువ్వు బేరం చేసుకోవాలి వానాకాలం అర్థమే ఉంటాయి కాలిందా 4 రూపాయలు కూడా ఉన్నావు అసలు సిమెంట్ బస్తా నింపుతున్నావు డబ్బులు మూడు సంచులలో కలిపి నింపుతున్నావు అంటే కింద పోవద్దనా ఏం చెప్తావు ఇక ఇప్పుడు అవన్నీ ఒక్కసారి నువ్వు ఎంతసేపు అని కూర్చొని 20-22 నమ్ముతావు మంచిగానే పోయింది కదా బేరం మంచిగానే పోయింది నుట్రువై కానీ అవి కొన్ని బాగాలేవు దాంట్లో కలిపి కొట్టేసినవి ఇక అవి బాగాలేని కాయలే వేసినవులే 2 సెట్గా ఏం కాదు బేరం అయిపోయినట్టేలే కానీ సరే మరి వెళ్ళొస్తా 20 ఇచ్చిపోవాలా
నోటు ఉంటే బాగానే ఉండు కానీ రేపు వచ్చినప్పుడు ఇస్తలే. నా నువ్వు నేను ఫోన్పేలో ఉన్నాయి. ఏ నీకు తెస్తా, తిన్నికి పట్టుకొస్తలే ఈసారి వచ్చేటప్పుడు.